స్టార్టింగ్ బ్యాక్ టు రోడ్ టు హానా అన్నమాట ఇప్పుడు. సో దానికి ఫస్ట్ హలియాకలా నేషనల్ పార్క్ నుండి కిందకి రావాలి, కొండ కిందకి రావాలి ఫస్ట్. And then from there we will detour to road to Hana, our next destination, people. We are so excited. Guys, పొద్దున్న మీకు ఏం కనిపించలేదు కదా, ఇదిగోండి హైట్కి కింద నుంచి వచ్చాము, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నా. How do you feel, Rabujjo? డ్రైవా సన్ రైజ్ ఫస్ట్ చీకట్లో రావడం. పొద్దున్న ఓకే ఉంది డ్రైవ్, అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, ఏం కనపడలేదు కదా అసలు. సన్ రైజ్ చాలా బాగుంది, వెరీ కూల్, అన్నీ బాగా ప్రిపేర్డ్గా రావాలి సన్ రైజ్కి అయితే. బట్ సన్ అయితే సూపర్ ఉంది అసలు, ఏదో మనకి మూవీలో చూపించినట్టు సూపర్ పవర్ ఇలా పైకి వస్తున్నట్టు పటక్ మన ఒక 2-3 minutesలో వచ్చింది పైకి. సో నేను సాగుకొట్టి మనకి లేపడం వర్తేనా? వర్తే, దీనికైతే వర్తే. డ్రైవ్ మాత్రం సూపర్ ఉంది, కిందకి కూడా వెళ్ళేది. అండ్ దెన్ ఇది వాల్కనోస్ వల్ల ఫామ్ అయినా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి ప్లాంట్స్. బికాజ్ వర్షం పడుతుంది కదరా బుజ్జు, వాల్కనో సాయిల్ నుండి బాగానే మొలుస్తుంది. రిటర్న్ డ్రైవ్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు వెళ్ళి మనం డ్రైవ్. ఓకే, అంతా వచ్చేటప్పుడు అంతా పైకి కదా ఎక్కేది, సో స్లోగా రావాలి. ఇప్పుడు అంతా కిందకి కదా, అయినా కూడా స్లోగానే రావాలి చిట్టు, నాకు భయం రా బుజ్జు. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది రోడ్, ఎందుకంటే మనం మౌంటైన్ సైడ్ ఉన్నాం కదా, వచ్చేటప్పుడు అనుకో అటు సైడ్ ఉన్నాం. రీల్స్ లేవు కొంచెం ఏరియాస్లో. సో ఓవరాల్ హలియాకలా సన్ రైజ్కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? 10 out of 10? 9 out of 10. 1 point చలి. బాగా ప్రొటెక్షన్ ఇచ్చా కదరా బుజ్జు. అయినా స్టిల్ విండి ఉంది పైన. గైజ్ నేనైతే కదలలేదు గైజ్, అట్లానే కూర్చున్నాను మంచిగా 3 hours. పీపుల్ కూడా షాక్ అయి ఉంటారు గైజ్, నన్ను చూసి పిల్లకి మెంటల్ లేసింది అనేసి అనుకొని ఉంటారు. అక్కడే కూర్చొని గేదెలాగా అరుస్తుంది, వా అనుకుంటారు అందరు, కొంతమంది చూస్తున్నారు నన్ను చూసి మెంటల్ దాన్ని అనుకుంటారు. నేను దూరంగా వెళ్ళిపోయాను, కొమ్మ తీసి నేను కూడా నీతో వచ్చాను అనుకుంటారు. కానీ అందరూ కన్ఫ్యూజ్ అయింటారు గైజ్, ఈ పిల్ల ఆడ దొరికిందిరా బాబు అని. హానెస్ట్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్ రియల్లీ గుడ్ పీపుల్. ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే అంత బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అక్కడ కూర్చొని నేను కదలలేదు గైజ్, నా స్పాట్ నేను ఎవ్వరికి ఇవ్వలేదు. సన్ అయితే నా ముందరే రైజ్ అయ్యాడు గైజ్, ఇట్లా ఇమాజిన్. సన్ రైజ్ మాత్రం అంటే అంత స్పీడ్ గా అవుతుంది అనుకోలేదు, అంటే మనకి ఎల్లో కలర్ వచ్చింది కదా ఇనిషియల్లీ, అదే 1 hour 1.5 hour ఉంది కదా, సో సన్ అంత ఫాస్ట్ గా వస్తాడు అనుకోలేదు. 5 minutes లో అయిపోయింది అంతా. అక్కడ రెడ్ లైన్ వచ్చింది చూడరా బుజ్జు, అది సన్ రైజ్. బట్ సన్ పైకి వచ్చినప్పుడు మాత్రం అసలు కమ్ వస్తుంది సన్. వెరీ అమేజింగ్ ప్లేస్ గైస్. క్లౌడ్స్ పైన మనం ఉండడం ఏంటండి కామెడీ కాకపోతే, రైట్? pockets like full packed with clouds అన్నమాట లొకేషన్. Anybody who is planning for Hawaii must and should ఈ ప్లేస్కి రావాల్సిందే మీరు మూవీకి వస్తే కనుక. ఎంత ఓషనే గైస్. We are done with our breakfast and we are on our way to Black Sand Beach at Wainapanapa Beach Park. Let's start our drive. Here at వైనాపనాపా స్టేట్ బీచ్ పార్క్ అనమాట, రోడ్ టు హానా దగ్గరలో ఉంటుంది ఇది. సో మాకు ఇవాళ వేవ్స్ చాలా ఎక్కువ ర్యాష్గా ఉన్నాయంట, అందుకు నో స్విమ్మింగ్ అన్నారు. దిస్ ఈజ్ బేసికలీ ఫేమస్ ఫర్ బ్లాక్ శాండ్ బీచ్, అందుకనేసి
ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. బట్ విల్ జస్ట్ గో గెట్ touch and feel of a black sand beach and we will be back guys. నెక్స్ట్ పీపీవై ట్రయల్ దేనికైనా వెళ్దాం అనుకుంటున్నాము, అందుకనేసి ఎక్కువైతే టైం స్పెండ్ చేయమనుకుంటా. బట్ లెట్స్ సీ ఎలా అవుతుంది ఏంటి అనేది. అండ్ ఐ విల్ ఆల్సో టేక్ యూ గైస్ అలాంగ్ విత్ మీ. సో గైస్ ఈ బ్లాక్ శాండ్ బీచ్కి వెళ్ళాలంటే ఎలా అంటే ఒక చిన్న పార్టీ హైక్ లాగా ఉంటుంది అనమాట. అది చేసుకొని వెళ్ళాలి. కింద ఎక్కడో బీచ్ దగ్గర ఉంటుంది అనమాట. అది ఎలా ఫామ్ అయిందంటే అగైన్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బేస్డ్ అవుట్ ఆఫ్ వాల్కనోస్. సో అందుకే అది బ్లాక్ శాండ్ బీచ్ అయింది. సీ ద బ్లాక్ శాండ్ బీచ్ కనిపిస్తుందా? అక్కడికే వెళ్తున్నాం మనం. ఇట్స్ అ వెరీ స్మాల్ షార్ట్ హైక్ అనమాట. బట్ దే సెడ్ బీ కేర్ఫుల్, డోంట్ స్విమ్, కరెంట్లీ విండ్స్ ఆర్ టూ స్ట్రాంగ్. ఇదిగోరా బుజ్జు, నేను దిగుతా. వద్దే దిగొద్దన్నారు రఫ్ ఉన్నాయని. వాటర్లో కాదు, కిందకి కిందకి దిగు. మరి ఇంత స్ట్రాంగ్ ఉంటుందని అనుకోలేదు గైస్ ఇవాళ కరెంట్స్. చాలా స్ట్రాంగ్ ఉంది. అబ్బా భలే ఉంది బైబం. కానీ ఎంత గ్రీన్గా ఉంది చూడు, వాల్కనోస్ ఫామ్ అయినా. ఆ ఏరియా తప్ప మిగతావంతా. నా వెనకాల వచ్చేస్తున్నాడు మా వాడు. మా ఆయన కూడా వచ్చేస్తున్నాడు నా వెనకాలే నన్ను కాపాడడానికి. నేనంటే భయం గైస్, తింగరదాన్ని నేను ఏదంటే చేస్తానని. ఇంత బ్లాక్గా ఇంత బ్లాక్గా నేను ఎక్కడా చూడలేదు పీపుల్. శాండ్ అండ్ ఇక్కడ ఒక గృహ ఉంటుంది. ఇక్కడ మన ఫొటోస్ దిగచ్చు కేవ్స్లో. See the pebbles, black. కేవ్స్ లోపలికి వెళ్ళి ఈ ఆర్చెస్ లోపలికి. ఎందుకే స్టంట్లో బ్యాగ్ ఇట్స్ ఎ స్ట్రగుల్ పీపుల్, బట్ ఇట్స్ వర్త్ ఇట్ టు గెట్ అ గుడ్ పిక్చర్స్. సీ ద కేవ్. ఓ మై గాడ్, ఇవాళ అయితే అక్కడి వరకు వెళ్ళలేము పీపుల్. యూజువల్లీ అక్కడి వరకు వెళ్ళి జనాలు ఫొటోస్ దిగుతారు, మనం ఇక్కడ వరకే దిగాలి. గైస్ టుడే ఈజ్ డెఫినెట్లీ ఎ రిస్కీ డే. మనం ఉండొద్దు ఇక్కడ, వెళ్ళిపోదాం. ఇలా తిరిగారా బజ్జి. లెట్స్ టేక్ వన్ వీడియో టుగెదర్. ఏం కనపట్లేదు అందులో. We are in the caves. ఎలాంటి స్టంట్ లేకుండా వస్తే కుదురుగా తిరిగేసి వెళ్ళిపోండి. ఎలాంటి స్టంట్ లేస్తే ఏమవుద్దంటే ఏదన్నా వాటర్ గట్ట వస్తే ఎక్కడ ఉండిపోతుంది. ఇట్ ఈస్ రిస్కీ టుడే. ఇట్ ఈస్ రిస్కీ టుడే. యా, చూడు వాళ్ళు ఎలా ఉన్నారో. వద్దులే, దాంట్లో వెళ్ళేది అటు ట్రైన్ ఉంది.
వెళ్దామా? మై గాడ్ ఎంత బాగుందో, బ్లాక్ రాక్స్, అక్కడ బ్లాక్ శాండ్, కేక అటు నుంచి రా బుజ్జు, ఇంకో అటు నుంచి. వా అవును, అది వచ్చే లోపలే వెళ్ళాలి. నోవే. మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఇక్కడ నుంచి ఒక షార్ట్ హైక్ తీసుకుంటే అక్కడ కనిపిస్తున్న మౌంటైన్ ఎక్కచ్చు గైస్. అక్కడ నుంచి వ్యూస్ బాగున్నాయి, ఫొటోస్ బాగున్నాయి అని అందరు అక్కడికి వెళ్తున్నారనమాట. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ అలలు మేము ఎక్కడ ఉన్నామో అక్కడ వరకు వచ్చేస్తున్నాయి. ఇట్ ఈస్ వెరీ రిస్కీ అనమాట. ఇంత అలలు ఉండేటప్పుడు ఇది క్రాస్ చేసుకొని అటెళ్ళి ఆ కొండ ఎక్కడము. ఎందుకంటే మిడిల్లో ఉండేటప్పుడు అల వచ్చేసింది అనుకోండి, ఏదో కొట్టుకొని వెళ్ళిపోతాము లేదా దాన్నే పట్టుకొని ఉండాలన్నమాట. సో అలా వచ్చే లోపల వీ హ్యావ్ టు రన్ అండ్ క్యాచ్ ద ట్రైల్ అనమాట. అదే మేము చేస్తున్నాం ఇప్పుడు. క్రాప్స్లోకి రాలేదు. అమ్మో, కానీ జాగ్రత్తగా ఉండాలి. But guys, whatever we did that day, it was so amazingly pretty on the black sand beach. అయితే we really loved it అన్నమాట. నిన్న కూడా ఇటు సైడ్ అంతా బీచ్లన్నీ క్లోజ్ చేసేసారండి పీపుల్. Wow. So this. Oh wow. Full view. అక్కడ నుండి they are doing open door helicopter tour people. Too hot, but has to be done. What to do? బ్రీజ్ వస్తుంది. రిస్క్ ఇది. చూడు ఎంత రఫ్ ఉన్నాయి వాటర్, కానీ మంచి బ్రీజ్ వస్తుంది అసలు. సో గైస్, వేవ్స్ ఆర్ లైక్ రియల్లీ బ్యాడ్ అనమాట. చాలా చాలా బ్యాడ్ ఉంది. మేము రిస్క్ చేయొద్దని చెప్పి హైట్ వస్తుంది. అక్కడ చూడండి ఎంత వస్తుందో అసలు. ఓ మై గాడ్, ఆ గృహ భలే ఉంది గైస్, అక్కడ కేవ్ లాగా. ఇంకా రిస్క్ చేయొద్దని వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ అనమాట. అసలు ఈ ట్రైల్ చూసారా, ఈ కొబ్బరి చెట్లు, అమ్మా ఎక్కడో
ఇదంతా అసలు జురాసిక్ పార్క్ తీసినానికి ఇక్కడ ఇట్లా ఉంటుంది అని ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు పీపుల్. ఏ టు జీ అలానే ఉంది అసలు. వెళ్ళబుద్ధి అయితే కావట్లేదు. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ టూ హాట్, టూ రఫ్ వేవ్స్. చూసారా గైస్, దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు పాపం. ఆవిడ గట్టిగా పట్టేసుకుంది రాయిని సేఫ్గా, లేకపోతే అంత పెద్ద అల వచ్చి కొట్టేసింది అసలు నిజంగా. వాళ్ళు ఇట్లా క్రాస్ చేసుకొని ట్రైల్ ఎక్కుదామని వచ్చారు, సీదా అలలు పాపం 2 సార్లు కొట్టేసింది గైస్ ఆవిడ్ని. మేమైతే టెన్షన్ పడిపోయాం అసలు. బట్ షీ వాజ్ హోల్డింగ్ ద రాక్ సో స్ట్రాంగ్ అనమాట. ఇంకా బ్యాక్ అయిపోయారు. కిడ్స్ ఏమో ఇటు వచ్చేసారు, వాళ్ళు అక్కడ స్టక్ ఉన్నారన్నమాట. అది రిస్కీ అయింది ఈ డే మేము వెళ్ళినప్పుడు బికాస్ ఆఫ్ ద రఫ్ వేవ్స్ అనమాట. అది జాగ్రత్తగా చూసుకొని ఈ ట్రైల్ ఎక్కితే బెస్ట్. I know. నెక్స్ట్ ఈ వేవ్ అయ్యాక పరిగెడదాం. రన్. ఫైనల్లీ అయితే మేము ఆల్మోస్ట్ క్రాస్ చేసేసాము గైస్. మధ్యలో ఆ రాక్ దగ్గర ఇంకొకసారి ఆగి, అది వేవ్ మళ్ళీ ఈ బిగ్ వేవ్ వచ్చే లోపలే మేము ఇటు సైడ్ వచ్చేసామన్నమాట. బట్ హైక్ చేసి పైకి వెళ్ళి వి గాట్ సమ్ వెరీ గుడ్ ఫొటోస్ అండ్ వి ఎంజాయ్డ్ దట్ బ్రీజ్ అనమాట. పెద్ద పెద్ద అలలు వచ్చి కొట్టినాయి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. వీ ఎంజాయ్డ్, వీ హ్యాడ్ సో మచ్ ఫన్. బట్ ఆ క్రాస్ చేసి ట్రైల్కి వెళ్ళే దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ హై వేవ్ డేస్, we need to be cautious not to get into the water. మధు డిప్ చేసి రావాలంటే కాళ్ళు. బ్లాక్ శాండ్కి వచ్చి ఇట్లా డిప్ చేయకుండా ఎలా నేను డిప్ చేసి వస్తాను అని వెళ్ళాడు గైస్. పెద్దలు వచ్చింది, చెప్పులు లాక్కి వెళ్ళిపోయింది అనమాట. లక్కీలీ హీ గాట్ ఇట్ బ్యాక్. గైస్ ఇక్కడ నుండి వచ్చేస్తుంటే ఈ చెట్లు చూసారా అసలు ఎంత రియలిస్టిక్ ఉందంటే, దేవుడా ఎలా వచ్చిందో ఇంత నేచర్. ఓరి నాయనో, దే ఆర్ సో లక్కీ పీపుల్. ఈ హవాయిని కనబెట్టిన వాళ్ళు అయితే మాత్రం We are getting out of Wainapa State Beach Park. డ్రైవ్ అయితే సూపర్ సూపర్ ఉంది డ్రైవ్. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా గైస్ బికాజ్ ఐ హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ డ్రైవర్. మళ్ళీ రేపు కూడా చేస్తావా అంటే చేస్తా అంటున్నాడు. బాబా పిచ్చోడు తిట్టుకుంటాడేమో అనుకుని అడిగితే, రేపు ఇంకా కొన్ని కవర్ చేయాలి గైస్ రోడ్ టు హానాలో. సో తిడుకుంటాడేమో ఇప్పుడు చూసి. నాకు 10 days ఓన్లీ డ్రైవ్ ఇచ్చినా పర్లేదు, నువ్వు తిరుగు కావాలి, నీకు ఎటు వచ్చినా తిరుగు. నన్ను వదిలేసాయి, కార్ ఇచ్చి డ్రైవ్ ఎక్కడ ఏ బాగుంటాయో చెప్పేసి వదిలేసాయి. బట్ చూస్తే లేదు నేను డ్రైవ్ చేస్తాను, నీకేంటి ప్రాబ్లం, నాకు కారు రోడ్స్ చెప్పు చాలు అంటున్నాడు గైస్. సో దట్ హ్యావ్ ఐమ్ సో లక్కీ అనుకోవచ్చు అనమాట. గైస్ ఇక్కడ సైన్స్ ఉన్నాయి, ఇలా గేదెలు రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయంట. సో జాగ్రత్తగా నడపండి అనేసి చెప్పారు. సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మిడ్ నైట్ వచ్చేటప్పుడు కనిపించకుండా ఉంటాయి కదా, అందుకని. పాపం వాటి నుంచి వెళ్ళి గడ్డి తింటోంది గైస్, అంతే, ఇంకేం చేయట్లేదు. కాకపోతే రోడ్లు క్రాస్ చేయడం వల్ల రిస్క్. అండ్ పొద్దునేమైందంటే ఫస్ట్ మాకు కనిపించింది నల్ల నున్న గేదె గైస్. మాకు కనిపించలేదు, సైడ్లో ఉన్నింది, లాస్ట్లో కనిపించింది అసలు. గైస్ బర్రెలు చూసారా ఎంత నున్నగా ఉందో, భలే ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి గైస్.